నిజం చెప్పాలంటే ఫీల్ సాడ్ అనడం చిన్నమాట. రుతురాజ్ గైక్వాడ్ 2 సార్లు సెంచరీ కొట్టాడు. ఒకసారి T20Iలో, ఇంకోసారి ODIలో. 2 సార్లు భారత్ ఓడిపోయింది. ఇది దురదృష్టం కాదు, కఠినమైన నిజం. సెంచరీ వచ్చిందా, రిజల్ట్ వచ్చిందా? క్రికెట్ డిక్షనరీలో ఒక క్రూరమైన వాస్తవముంది. స్కోర్ కార్డ్ నీ పేరును గుర్తుపెట్టుకుంటుంది, హిస్టరీ మాత్రం రిజల్టును మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. 100 కొట్టావా? గొప్ప విషయం. జట్టును గెలిపించావా? అదే అసలు విషయం. ఇక్కడే కోహ్లీ, రోహిత్ లాంటి వాళ్లు వేరు. అక్కడే చాలా టాలెంట్సు ఆగిపోతారు. తొలి వన్డే సెంచురీ, వేగం, క్లాస్, క్రూరత్వం. రుతురాజ్ తొలి ODI శతకం. 100 పరుగులు, 77 బంతులు. మొదటి 50 పరుగులు, 52 బంతులు. రెండో 50 పరుగులు, కేవలం 25 బంతులు. ఇది సాంకేతికంగా గొప్ప ఇన్నింగ్స్, కాని ఫలితంగా మాత్రం ఖాళీ చేతులు. రాజు ఎదుట హీరోయిజం. ఈ సెంచరీ వచ్చినప్పుడు స్టేడియంలో ఉన్నాడు అతని ఆదర్శం విరాట్ కోహ్లీ. ఎందుకో తెలుసా? ఈ సెంచరీ ఇంకా బాధ కలిగించేలా ఉందంటే, హీరో చూశాడు, దేశం చూసింది, కాని గెలుపు రాలేదు.